హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్స్ వరల్డ్. ఈరోజు మేమందరం అయితే గాలిబ్ షహీద్ దర్గాకి వచ్చాము. మా చిన్నత్తయ్యకి మొక్కు ఉందన్నమాట, ఎప్పటి నుంచో మొక్కు తీర్చుకోవడానికి వచ్చేసాము. ఇక్కడ మేము దర్గా మొత్తం అయితే క్లీన్ చేస్తున్నాం, ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ కూర్చోవడానికి నీట్గా ఉండాలి కదా, అందుకని ఇక్కడైతే క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేసేసాము. చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ దర్గా. ఎవరన్నా చూడని వాళ్ళు మన విజయవాడలోనే ఉంటే ఒకసారి అయితే విజిట్ చేయండి. ఇంకా ఇక్కడ మా బుడ్డది వజూ చేసుకుంటుంది. ఇక మార్నింగే మేమంతా ఆడవాళ్ళం అయితే వచ్చేసాము. తర్వాత మగవాళ్ళందరూ మనకి వంట సామాన్లు ఏమైతే వెజిటేబుల్స్ కావాలో మొత్తం అయితే తీసుకొచ్చారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం ఇంట్లోనే పట్టి పెట్టేసుకున్నాము, ఎందుకంటే ఇక్కడ మిక్సీలో అవి పెట్టడం కుదరదు కదా, అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతవరకు ఇంకా కట్టెకి కావాల్సిన శనగపప్పును కూడా ఇంట్లోనే ఉడకపెట్టుకొని అయితే తీసుకొచ్చాము. ఇక తర్వాత కట్టెల పొయ్యి మీద మొత్తం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసి వంటలు అయితే మొత్తంగా తలో చేయి వేసి అయితే కంప్లీట్ చేసేసాము. ఇక్కడ వీడియోలో ఫాతిహాకి అయితే మా చిన్నత్తయ్య గారు మొత్తం రెడీ చేస్తున్నారనమాట. చూస్తున్నారు కదా, జెండాలు, సొందల్, మిఠి బూందీ, ఇక కొన్ని ఐటమ్స్ ఇవన్నీ ఫాతిహాకి అయితే ప్రిపేర్ చేసుకున్నారు. ఇక మా విషయానికి వచ్చేస్తే మీతో మా గురించి కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకుంటామని చెప్పాం కదా. మేమిద్దరం అయితే వదిన ఆడపడుచులమండి. మా ఇద్దరికి ఎప్పటి నుంచో యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అనే ఇంట్రెస్ట్ అయితే ఉంది, కానీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకుండా ఉండడం వలన పెట్టలేదు. ఇక మెల్లమెల్లగా ఇద్దరం, తన భర్తను తను, మా వారిని నేను ఒప్పిస్తూ అయితే ఇప్పటికైతే ఒప్పుకున్నారు. కానీ ఒక కండిషన్ మీద అయితే ఒప్పుకున్నారండి. బ్యాక్ కెమెరా అయితే ఓకే అన్నారు. పర్లేదు, ఏదైతే ఏముంది, ఒప్పుకున్నారు కదా, అదే 10,000 అని. ఇక ఇద్దరం ఒకరికొకరు ఏమైతే ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యి ఛానల్ అయితే స్టార్ట్ చేసాం. దానికి ఒక పేరు కూడా పెట్టేసుకున్నాము, షేక్స్ వరల్డ్ అని. ఇక మా మరదలు వచ్చేసి మాకు ముందు నుంచే తెలుసండి, చిన్నప్పటి నుంచే మా మరదలు మాకు ఎప్పటి నుంచో తెలుసు. మా ఇంట్లోనే మా మరదలు వాళ్ళు రెంట్కుండే వాళ్ళు అన్నమాట. అలా మా చిన్నప్పటి మా తబ్బునే ఇప్పటి మా మరదలు అయిపోయిందన్నమాట. ఇక ఆ వరసలతోనే అలవాటు పడిపోయాం కాబట్టి మా తబ్బు వాళ్ళ అమ్మని మేము అక్క అని, వాళ్ళ ఫాదర్ని బావ అని అయితే పిలుస్తూ ఉంటాము. ఇక ఇక్కడ కనిపిస్తున్నారు కదా వీడియోలో, వీళ్ళంతా మా తబ్బు సైడ్ ఫ్యామిలీ అన్నమాట. ఇక ఇక్కడ వీడియో విషయానికి వచ్చేస్తే ఫాతిహాకి ఏమైతే మొత్తం అరేంజ్ చేసుకున్నామో మొత్తం తీసుకొచ్చి దర్బార్లో ఫాతిహా అయితే ముజావర్తో ఇప్పించుకున్నాము. ఫాతిహా కంప్లీట్ చేసుకున్న తర్వాత అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ అందరు సందలు వేసి బాగా అయితే మొక్కుకున్నారు. ఈ దర్గాలో ప్రాంగణం అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ దర్గాకి ప్రతి ఒక్కళ్ళు ఎంతో నమ్మకంతో వస్తూ ఉంటారండి. చాలా దూరాల నుంచి చాలామంది వస్తూ ఉంటారు. నేను అప్పుడప్పుడు వచ్చినప్పుడు ఎవరో ఒకరు దూర ప్రాంతం నుంచి అయితే వచ్చే ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని అడిగినప్పుడు పలానా అని చెప్తారు. ఇలా మొక్కుకున్నామమ్మా, మొక్కు తీరింది, అది తీర్చుకోవడం వచ్చామని చాలామంది చెప్తూ ఉంటారు. చాలా అంటే చాలా మహిమగల దర్గా అండి ఇది. మీరు కూడా తప్పకుండా వీలైతే విజయవాడలో ఉంటే ఒకసారి విజిట్ అయితే చేయండి. ఇక ఫాతిహా కంప్లీట్ అయిన తర్వాత అందరం అయితే కూర్చొని ఫస్ట్ వంతుల వారీగా అయితే ఫస్ట్ మగవాళ్ళు, తర్వాత పిల్లలు, తర్వాత ఆడవాళ్ళు, అలా వంతుల వారీగా అయితే కూర్చొని భోంచేసేసాము. ఇక్కడ చిన్నపిల్లలంటూ ఎవరు లేరులేండి, మా షాహి తప్ప. అందరూ వర్కింగ్ డేస్ కాబట్టి పిల్లలు కూడా స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళిపోయారు. ఇక ఇక్కడ మా బావ అయితే డెకరేట్ చేస్తున్నారు. మా బావ అంటే తబ్బు వాళ్ళ ఫాదర్ అనమాట. డెకరేట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంకా ఇక్కడ మా బావగారులు అందరూ జెండాలు అయితే తయారు చేసుకున్నారు. మా చిన్నత్తయ్య జెండాలు తీస్తానని అయితే మొక్కుకున్నారంట, అందుకోసమని జెండాలను బాగా అంటే బాగా డెకరేట్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, ఇక్కడ కలర్ పేపర్స్తో అయితే చాలా అంటే చాలా బాగా డెకరేట్ చేస్తున్నారు. చిన్నప్పుడు మా ఇంట్లో మేము గ్యార్మీ పండుగ చేసుకునేటప్పుడు ఇలా జెండాలను డెకరేట్ చేసేవాళ్ళమండి. ఇది చూశాక నాకు మా చిన్నప్పుడు రోజులే గుర్తొచ్చాయండి. కలర్ పేపర్స్ తెచ్చుకొని కలర్స్గా మేము ఒకళ్ళకొకళ్ళు పోటీ పడి మైదా పిండి అయితే ఉడకపెట్టుకొని ఈ జెండాలను అయితే తయారు చేసాము. ఇక జెండాలు కంప్లీట్ అవుతుండగా సగం దూరం వచ్చేసరికి పాపం తీసుకొచ్చిన కలర్ రేసులు అయితే
తక్కువ పడ్డాయి. అందుకని ఇద్దరైతే వెళ్ళి మిగతావన్నీ తీసుకొచ్చారు. ఆ గ్యాప్లో మేమంతా విందు అయిపోయిన తర్వాత మొత్తం ఖాళీ చేసుకొని దీక్షలు ఎక్కడెక్కడైతే డిస్కస్ చేసాము. అంతేకాదండి, ఈ దర్గాలో మనం ఎంత తక్కువ వండినా కూడా అండి చాలా బర్కత్ ఉంటుందండి. మేము చాలామంది భోజనం చేసే దాదాపు ఒక 50 మెంబర్స్ అబోనే మేము ఇక్కడ లంచ్ చేసాము. అయినా కూడా చాలా అంటే చాలా వరకు ఇంకా భోజనం మిగిలింది. అక్కడ చుట్టుపక్కల ఉన్న చాలా మందికి కూడా భోజనం అయితే పంచాము. ఇక మిగతాదంతా వచ్చిన వాళ్ళ మేము తలో ఇంత అని చెప్పి సపరేట్ చేసుకొని క్యారేజీలు కూడా కట్టి ఇక మిగతా డిషెస్ అన్ని వాష్ చేసి అయితే పెట్టాము. ఈ గ్యాప్లో మా బావలు పెద్దవాళ్ళు అందరు కలిసి డెకరేట్ అయితే చేసేసారు జెండాలని. ఇదిగో చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగా డెకరేట్ చేశారండి జెండాలని. మహబూబ్ సుబానీ జెండాలు అంటారు ఇవి. ఇలా డెకరేట్ చేసి ఇక్కడ ఫాతిహా ఇప్పించి ముజావర్ని పిలిపించి ఫాతిహా ఇప్పించిన తర్వాత అందరూ సొందల్ హాత్ అయితే ఇచ్చారు. యాక్చువల్లీ నాకు తెలుగులో చెప్పడం రాదు, అందుకని ఉర్దూలోనే చెప్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా గంధప్ వాటర్లో చేతులు ఇలా రుద్దుకొని అలా సొందల్ హాత్ అయితే ఇస్తారనమాట. అలా ఇచ్చిన తర్వాత అందరూ జెండాలకు ఏమన్నా ముక్కులు ఉంటే మనసులో అయితే దువా చేసుకుంటారు. ఇలా వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు తమ సొందల్ హాత్లు అయితే ఇచ్చి మొక్కుకున్నారన్నమాట. ఇక్కడ సందల్ వాసన అయితే ఎంత బాగుందో. మామూలుగా దర్గాలోనే చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది కదా అత్తరిది. ఇక ఈ సొందల్ హాత్ ఇస్తున్నప్పుడు అసలు ఎంత ప్లెజెంట్గా ఉందంటే మనసు చాలా ప్రశాంతంగా అనిపించిందండి. ఇక నా విషయానికి వచ్చేస్తే నేను విజయవాడలో పుట్టి పెరిగానండి. ఇక రాయలసీమకైతే కోడలుగా వెళ్ళాను. ప్రస్తుతానికి విజయవాడలోనే ఉంటున్నాను. ఎందుకుంటున్నాను ఏంటి అనేది రాను మీరు మీ కామెంట్స్ రూపంలో తెలిపే క్వశ్చన్స్కి నేను తప్పకుండా అయితే ఆన్సర్ చేస్తాను. ఇక ఒక్కొక్కళ్ళుగా అందరు సందల్ హాత్ ఇచ్చేసిన తర్వాత ఈ జెండాలను తీసుకొని అక్కడున్న దర్గా ప్రాంగణంలో 3 సార్లు అయితే తిరిగి వచ్చారు. అలా తిరిగి వచ్చిన తర్వాత దర్బార్లోకి అయితే జెండాలను తీసుకువెళ్ళి చూపించారు. దాని తర్వాత ఇక్కడ జెండా చెట్టు అయితే ఒకటి ఉంటుంది, మహబూబ్ సుబానీ జెండా చెట్టు అని. ఆ జెండా చెట్టు దగ్గర అయితే పెట్టేస్తారన్నమాట. ఇలా పెట్టేసిన తర్వాత మా అక్క అయితే క్యాండిల్స్ వెలిగించారు. యాక్చువల్గా ఇక్కడ చిన్న దీపాలు అయితే వెలిగిస్తారు. ఇప్పుడు దీపాలు అవైలబుల్గా లేవని చెప్పి తను క్యాండిల్స్ అయితే వెలిగించారు. ఇక్కడ నేను చెప్తున్న రిలేషన్ మొత్తం తబ్బు వాళ్ళ తరపు నుంచేనండి. ఏమిటంటే మాకు చిన్నప్పటి నుంచి వీళ్ళు తెలుసు కాబట్టి ఆ రిలేషన్తోనే మేము కంటిన్యూ అయిపోతూ వస్తున్నాం అన్నమాట. ఎప్పుడు కూడా తబ్బుని మరదల్లా కాకుండా మా చిన్నప్పుడు తబ్బులాగే చూస్తాము. తను కూడా మాతో అలాగే చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. మామూలుగా చెప్పాలంటే వదిన మరదళ్ళ మధ్య బాండింగ్ చాలా అంటే చాలా బాగుంటుంది. మా బాండింగ్ కూడా అంతే చాలా బాగుంటుంది. ఇక నేను వచ్చేసి ఇంటికి బయలుదేరిపోయాను. ఎందుకంటే ఇంకా పిల్లలు ఇంటికి వచ్చేస్తారు కదా, వెళ్ళేలోపు మళ్ళీ లేట్ అవుతుందేమో అని చెప్పి బయలుదేరిపోయాము నేను మా వాళ్ళు మొత్తము. ఎందుకంటే క్లైమేట్ ఎందుకోనండి చాలా చల్లగా ఉంది. అట్లా వర్షము పడడం లేదు, ఇట్లా ఎండ కూడా రావట్లేదు, ఏదో ముసురున్నట్టుగా ఉంటుంది. అందుకనే నైట్ అవ్వకముందే ఇంటికి బయలుదేరి వచ్చేద్దామని ఇంకా ఒక్కొక్కరిగా మొత్తం ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసుకున్నాము. ఎంతైనా ఏమైనా నలుగురు కలిసిన చోట ఆ ఎంజాయ్మెంట్ చాలా అంటే చాలా బాగుంటుంది కదా. చాలా ఎంజాయ్ చేసామండి. ఇంకా లాస్ట్లో అక్కడ మేము కొబ్బరికాయలు మధ్యాహ్నం అందరూ ఫాతిహా ఇప్పించుకున్నాం అనమాట. ఆ కొబ్బరికాయ మొత్తాన్ని కట్ చేసుకొని తలో ముక్క అయితే తిని కాసేపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమేం జరిగాయో అన్ని ఫన్నీ మూమెంట్స్ని అయితే ఒకరికొకరం షేర్ చేసుకొని బాగా నవ్వుకొని ఇంకా ఇళ్ళకైతే బయలుదేరిపోయాము. ఇదండి మా గురించి. ఇంకా ఏమన్నా తెలియాలంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మా ఈ ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని, మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. తప్పకుండా మీ ముందుకు వస్తామండి. మీ సపోర్ట్ ఉంటే మీరు చేయాల్సిందల్లా ఏమీ లేదండి. మన వీడియోస్ ఏమన్నా అప్లోడ్ అయినప్పుడు ఫస్ట్ ఒక లైక్ అయితే ఇచ్చేయండి. అందువల్ల మన వీడియోస్ ఇంకా చాలా మందికి అయితే షేర్ అవుతాయి. ఈ ఒక్క ఫేవర్ చేయండి ప్లీజ్. మేము కూడా మిమ్మల్ని ఫ్యామిలీగా భావిస్తున్నాం. మీరు కూడా మమ్మల్ని తప్పకుండా మీ ఫ్యామిలీలో చేర్చుకుంటారని ఆశిస్తున్నామండి. మా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి మరి. బాయ్.